హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటో అనుకుంటున్నారా? చూడగానే మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. అదేం లేదు, మా చిన్నోడికి ఫస్ట్ పైపన్ను వచ్చింది. అలా ఫస్ట్ పైపన్ను వస్తే మేనమామకి దోషం అంటారు కదా. మా సైడ్ అయితే ఇలాగ పూజలన్నీ చేస్తారు. పైపన్ను పూర్తిగా బయటకు వచ్చి కనిపించేంత వరకు మేనమామ చూడకూడదంటారు. పన్ను పూర్తిగా వచ్చిన తర్వాత మేనమామకి ఉన్న దోషం పోగొట్టుకోవడానికి మేనమామ వాళ్ళు కొన్ని వస్తువులు తేవాల్సి వస్తుంది. అవి ఏంటంటే, ఒక టవలు, బాబుకి ఒక జత బట్టలు, కిలో నువ్వుల నూనె, నూనె పోసుకోవడానికి ఒక తాంబాల తట్ట, అద్దం, అరటి పండ్లు, పూలు, ఆకు వక్క, కొన్ని చాక్లెట్స్. పూజ అంతా అయిపోయిన తర్వాత దోష నివారణ చేసుకోవడానికి ఒక కొబ్బరికాయ, కూర్చోవడానికి ఒక స్టూలు. ఫస్ట్ అయితే అందరం కలిసి మా ఊర్లో ఉన్న సాయిబాబా గుడికి అయితే వెళ్ళిపోయాం. సాయి రాకముందే మేము అన్నీ రెడీ చేసేసాము. తాంబాల తట్టలో నూనె పోసేసి మిడిల్లో టవల్ పెట్టి ఒకవైపు మేము ఒకవైపు సాయి కూర్చొని ఉన్నాము. ఫస్ట్ అయితే ఇద్దరూ కలిసి అద్దంలో చూసుకోవాలి. అద్దంలో చూసుకున్న తర్వాత నూనెలో నుంచి చూడాలి. చూస్తూ ఉండగానే చోటు కాసేపు కూడా ఆగలేకుండా టవల్ పైకెత్తేసి చూస్తూ ఉన్నాడు. ఎలాగోలా నూనెలో నుంచి అయితే చూసేసాడు. ఈ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత అరటిపళ్ళు, ఆకు వక్క, చాక్లెట్స్ పెట్టి అల్లుడి చేత మామయ్యకి ఇప్పించాలి. ఆ తర్వాత అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అరటిపళ్ళు, ఆకు వక్క, చాక్లెట్స్ పెట్టి వాళ్ళకి ఇచ్చి వాళ్ళ చేత ఆశీర్వాదం తీసుకోవాలి. ఫస్ట్ అయితే మా అమ్మ వచ్చింది, మా అమ్మకి ఇచ్చాడు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దోష నివారణ కోసం వాళ్ళు తీసుకుని వచ్చిన కొబ్బరికాయని గుడి దగ్గర కొట్టి దోష నివారణ చేసుకోవాలి. మా సైడ్ అయితే ఇలా చేసుకుంటాము. మీ సైడ్ ఎలా చేస్తారు? అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.